నేను మీ హెడ్షీట్ నాయన మ్యాటర్ ఏంటంటే మా ఊరి దగ్గర రెగ్గలు ఉంటే అక్కడ రెగ్గలు అయితే వెళ్తున్నాను మన బుల్లెట్ తీసుకుని. మన బుల్లెట్ సైకిల్లో 1.5 కిలోమీటర్ వచ్చేలాగా రెగ్గల చెట్టు అయితే కనిపించింది నాకైతే. మన బుల్లెట్ సైకిల్ పక్కన పెట్టి రెగ్గలు తినమని వచ్చేసాను. ఇక్కడ చూసి పచ్చి రెగ్గలు ఉన్నాయి. కొంచెం ముందుకు చెట్టు లోపలికి వెళ్ళాను, కొన్ని దూరకాయలను ఉంటాయని. ఇక్కడ చూడండి ఎన్ని పిచ్చుగులు వేస్ట్ గా పడిపోయాయో. ఇంత చెదల పడలేపిన పిచ్చుగుళ్ళు. కొద్దిసేపు పరిశీలించాను ఎలా కింద పడ్డాయని. ఎలా కింద పడ్డాయని విపరీతంగా గాలి తోడడం వల్ల పడిపోయాయి. అయితే ఈ చెట్టుకైతే పచ్చి రెగ్గలు అయితే కాసాయి. ఈ చెట్టుకి కాసిన రెగ్గలు పండుటి కావాలంటే 2-3 months పడుతుంది. ఆ చెట్టుకి పచ్చి రెగ్గలు ఉన్నాయని వేరే చెట్టుకి అయితే వెళ్ళిపోయాను. అలా కొద్దిగా ముందుకు వెళ్ళానో లేదు ఇంకో రెగ్గల చెట్టు అయితే కనొచ్చింది. రెగ్గలు ఉంటాయో లేవో అని చెట్టు కడగలి చూశాను. అక్కడైతే రెగ్గలు అయితే సుమారుగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నాకైతే ఒక విషయం అయితే గుర్తుకొస్తుంది. మన బండ్ల మీద కొనుక్కొని తింటే టేస్ట్ అయితే ఉండదు, ఇలా చెట్టు దగ్గరికి వచ్చి తింటే టేస్ట్ అయితే ఉంటుంది. మేమైతే 10 వింటర్ లో రేగ పండ్ల కోసం పీపికొండ దగ్గర అయితే వెళ్తాం. మాకైతే అదే దగ్గర. నేనైతే మీకైతే ఒక విషయం చెప్తా చూడండి, మనిషి అనుకుంటే దొరకందంటూ ఏది ఉండదు. నేను కరెక్ట్ గా చెప్పాను రాంగ్ గా చెప్పాను మీరైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. పోత సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టచ్చు కదా మరిన్ని వీడియోల కోసం.